తెల్లవారుజామునే నాగాంజలి రాజమండ్రి కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో 12 రోజులుగా చికిత్సలో ఉందని చెప్తున్నారు. మొదటి రోజు నుంచి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన మొదటి రోజు నుంచి 12 రోజుల పాటు ఈ మొత్తం వ్యవహారం కొనసాగింది. వాళ్ళు తెల్లవారుజామున 2 గంటలకు ఆమె మృతి చెందిందని వైద్యులు అనౌన్స్ చేయడం జరిగింది. జరిగిన వెంటనే ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే వెంటనే ఆమె బాడీని అయితే తీసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి మేఘాల మీద తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం కోసం ప్రస్తుతం మరికొద్దిసేపట్లో పోస్ట్ మార్టం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి దీపక్ అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే వాస్తవంగా ఈ అంశానికి సంబంధించి నాగాంజలికి న్యాయం జరగలేదన్న విషయాన్ని తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థులు, అదే సహచర విద్యార్థులు కూడా గడిచిన కొన్ని రోజులుగా ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో అతను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని, దాంతో పోలీసులు హడావుడిగా 2 రోజులు గ్యాప్ ఇచ్చి వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందనే విషయం, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే జరగలేదని అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికులు కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు, ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎవరు స్పందించిన పరిస్థితి కూడా ఇప్పటిదాకా లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు నాగార్జున విషయంలో న్యాయం జరగలేదు అనుకుంటున్నారు, ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు ఎవరైతే దీపక్ ఉన్నాడో అతను తెలుగుదేశం పార్టీ అనుచరుడు, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి, సానుభూతి పడని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు ఇది మొత్తం సంఘటన జరిగిన దగ్గర నుంచి ఈ రోజు దగ్గర ప్రభుత్వం వ్యవహరించిన తీరైతే చాలా అమానుషంగా ఉంది. ఎందుకంటే ఒక వెనకబడిన కులాలు, ఒక పెరికే కులానికి సంబంధించిన మహిళ, ఒక విద్యార్థి అలాగా అన్యాయం జరిగితే దానికి ఆ రోజు ఆ స్టూడెంట్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తే స్టూడెంట్స్ని యాజమాన్యం చాలా భయపెట్టింది. అదే రకంగా ఈ రోజు దాకా అమ్మాయిని కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా పరామర్శిస్తే ఇంకా వైద్యం బాగా జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. కానీ అక్కడ వైద్యం జరగడంలో కానీ అక్కడ యాజమాన్యం వ్యవహారం తీరి కానీ చాలా కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఈ నిందితుడు అనే వ్యక్తి అక్కడ హాస్పిటల్ మొత్తం మేనేజ్ చేయగలుగుతున్నాడని చెప్పి అనేక పుకార్లు పుడుతున్నాయి. ఈవేళ దీపక్ అనే వ్యక్తి అక్కడ హాస్పిటల్ అనేక పుకార్లు పుట్టించడం వల్ల అతనే యాజమాన్యంతో కుమ్మక్కయ్యి ఇదంతా చేయిస్తున్నాడని చెప్పి పార్టీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ మద్దతుదారుడు, అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన మద్దతు కూడా ఉందని చెప్తున్నారు. ఆ విషయం ఇది ప్రజల్లోనే కాదు, మాకు కూడా చాలా అనుమానంగా. ఎందుకంటే ఈవేళ ఉదయమే చూడండి, ఇక్కడ ఇంత సంఘటన జరిగితే ఉదయం 8 హాస్పిటల్ యాజమాన్యం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పంపించేసి చాలా దారుణం సార్. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కొంగు కాస్తుంది సార్. ఇక్కడ మరీ ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. గత ప్రభుత్వంలో చూసినట్టయితే అంజలిని బలికొన్నారు ఇక్కడ టీడీపీ వారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా టీడీపీ వారే అంజలిని బలికొన్నారనేది వాస్తవం. ఇది ఎందుకంటే సరైన వైద్యం కూడా అమ్మాయికి అందనివ్వకుండా బాడీని అప్పచెప్పారంటే చాలా దారుణం. ఇది ఆడపిల్ల అంటే ఇంత చిన్న చూపా ఈ ప్రభుత్వానికి అనేది మేము తెలుసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారా? మరి పవన్ కళ్యాణ్ గారికి ఆడపిల్లల అన్యాయం జరిగితే నేను ఉంటాను ముందు అని చెప్పి గొంతెత్తి అరిచిన మహానుభావుడు ఎక్కడున్నాడో మాకు కనిపించట్లేదు. మరి ఈ రకంగా ఆడపిల్లని శవాన్ని అప్పచెప్పారంటే ఎంత దారుణమైందో మరి మహిళా సంఘాలందరికీ దీనికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాను. అంతా కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు. మేఘాల మీద ఆ బాడీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మార్చిలోకి తరలించేశారు. ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. పూర్తి పోలీసు భారీ బందోబస్తు మధ్యన నాగార్జున మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మొత్తం వ్యవహారంపై అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. హరి